హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసి ఎప్పుడు మన ఆంధ్ర స్టైల్లో చేసుకున్నాం కండి, ఈసారి తెలంగాణ స్టైల్లో సర్వపిండి అండి. సర్వపిండి చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది మటన్ కర్రీలో కానీ చికెన్ కర్రీలో కానీ దేనికైనా వేడివేడి టీ కూడా పక్కన కాఫీ పెట్టుకొని కాఫీతో కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది మన తెలంగాణ స్టైల్. ఎప్పుడు మన ఆంధ్ర స్టైలే కాకుండా ఈసారి ఇలా కూడా మీకోసం యూట్యూబ్ ప్రేక్షకుల కోసం నేను ఇలా కూడా ట్రై చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయిద్దండి. సర్వపిండి అండి, సర్వపిండి చేయబోతున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏందో చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి బియ్యం పిండి అండి. బియ్యం పిండి వచ్చేసి 2 కప్పులు బియ్యం పిండి, ఇదిగోండి ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి. శనగపప్పు నానబెట్టుకున్న పావు గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, శనగిత్తులండి, శనగిత్తులు 1 కప్పు, నూగులు వచ్చి కొంచెం అండి 1 స్పూను నూగులు టేస్ట్ కోసం, కొంచెం కొత్తిమీర కరివేపాకు అండి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు, స్పూను జీలకర్ర, 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కోసం కొంచెం పసుపు అండి, 1/2 స్పూను కారం, పచ్చిమిరకాయ సన్నగా గొచ్చుకుంది. కొంతమంది కారం వేసుకోరండి, పచ్చిమిరకాయను ఉల్లిగడ్డలు మిక్సీ పట్టేసి వేసుకుంటారు. నేను అలా కాదండి, మిక్సీ పట్టకుండా కారం వేసానండి. ఇలా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందని కారం వేసేసా. ఇదిగోండి 1 స్పూను, తగినంత మన సాల్ట్ అండి. బాగా కలుపుకోవాలి. ఇది అంతా ఇట్లా కలిపేసేసుకోవాలి. బాగా మనం ఇట్లా కలిపేసుకోవాలండి, ముద్దలాగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ బాగా ముద్దలాగా కలుపుకోవాలండి. ఇట్లా చూడండి, నేను ఇది అండి బాండీ తీసుకున్నానండి. మీ ఇష్టం అండి, కావాలంటే బాండీ తీసుకోవచ్చు, కళాయి కాబట్టి కళాయి, నాన్ స్టిక్ పెన్ అంటే నాన్ స్టిక్ పెన్, నాన్ స్టిక్ పెన్ ఒకటి తీసుకున్నానండి. ఈ పెన్ ఏమైనా మనం చేసుకున్న ముద్ద ఇలా ముద్ద కొంచెం ఇలా చేసేసుకోవాలి. కొంచెం తడి చేసుకుంటూ చేసుకోవాలండి. ఇట్లా తడి చేసుకుంటూ చూసారా, చక్కగా ఇట్లా మన ఇట్లా చేసేసుకొని ఇలా బెజ్జాలు పెట్టుకోవాలండి. ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఇట్లా హోల్స్ పెట్టుకొని వేసేసి చేతితో ఇలా పెట్టేసేసుకొని ఇలా చక్కగా. ఇప్పుడు ఇది పోమిని పెట్టుకుందాం. మనం పోమిని పెట్టుకొని కొంచెం ఆయిల్ రాసుకోవాలి. కొంచెం ఇవ్వండి, పైన కూడా కొంచెం ఆయిల్, ఇట్లా ఆయిల్ కొంచెం అప్లై చేసుకోవాలి. చెట్టు మంట పెట్టుకోవాలండి, సన్న మంట పైన మూత పెట్టుకొని ఇట్లా ఆయిల్ మూత పెట్టుకొని 1-2 నిమిషాల పాటు మనం ఉడికిపోయింది కండి. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా తిరగేసుకుందామండి. చూసారా ఎంత బాగుందో, సూపర్గా ఉందండి. చాలా బాగా కుదిరిందండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది. మన తెలంగాణ స్టైల్లో సర్వపిండి అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. నేను తెలంగాణలో నేర్చుకున్నానండి. మా తెలిసిన అమ్మాయి ఉంటే అమ్మాయి దగ్గర నేర్చుకున్నానండి. చాలా బాగుంటుందండి. ఇది ఒకటి ఇచ్చిందండి ఆ రోజు. ఎంత టేస్టీగా ఉంది, ఎలా చేయాలి ఏందని తను అడిగి వివరం తను అడిగల్లా చేస్తున్నానండి మీకోసం నేను. చాలా బాగుంటుంది ఇది మాత్రం. మటన్ కర్రీ, చికెన్ కర్రీ, ఏదన్నా చేపలు కానీ ఏదైనా చాలా బాగుంటుందండి దీని కాంబినేషను. చూసారా, చక్కగా మనకి ఇలా మొత్తం మళ్ళీ మూత పెట్టి చక్కగా మనకి ఇలా మొత్తం అన్నీ చేసేసుకుందామండి. ఇలాగే చూసారా, సర్వపిండి అండి. సర్వపిండి మన రెడీ అయిపోయిందండి. చూపిస్తా చూడండి. సర్వపిండి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిద్దండి. ఇగోండి మనం 3 అయినాయండి, 3 పీసెస్ అయినాయి. మనం 2 కప్పుల పిండికి 3 అయినాయండి. మనకి చాలా టేస్టీగా ఉంటుంది. మన తెలంగాణ స్టైల్లో కొత్తగా ట్రై చేశానండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీ కూడా. దీంట్లో చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ మనం ఫిష్ చేప చారు కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. దీంట్లో చాలా బాగుంటుంది ఇది. ఎవరైనా చుట్టాలు వచ్చినా చక్కగా ఒకటి వేసి పెడితే చక్కగా నంచుకొని చక్కగా రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, లైక్ ఇవ్వట్లా, షేర్ చేయట్లా, పక్కనున్న బెల్ కొట్టండి ఫ్రెండ్స్. షేర్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.